హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి, మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. సో ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఒక్కొక్కసారి బై మిస్టేక్ మనకి బట్టల మీద కానీ లేదంటే వేసుకునే క్లాత్స్ మీద కానీ బై మిస్టేక్ పచ్చడి మరకలు కానీ కూర మరకలు కానీ పడుతూ ఉంటాయి కదండి. ఇవి క్లీన్ చేయడం కొంచెం చాలా కష్టము. వీటిని ఎక్కువగా రుద్దే పనే లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు క్లియర్గా అర్థమవడం కోసం నేను ఒక హ్యాండ్ కర్చీఫ్ మీద అయితే ఇక్కడ కొంచెం పచ్చడి అయితే వేసానండి. పచ్చడి వేసేసిన తర్వాత ముందు షార్ప్గా ఉండే స్పూన్తో కానీ లేదంటే నార్మల్గా చాక్తో కానీ క్లీన్ చేసేయండి. మిగతాదంతా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ముగ్గు పెట్టుకునే చాక్ పీస్ అనేది ఉంటుంది కదండి, ఒకటి తీసుకొని చక్కగా ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే చేసేసుకొని ఎక్కడైతే పచ్చడి మార్కి కూర మార్కులు ఇవన్నీ కూడా పడ్డాయో ఆ ప్లేస్లో కొంచెం వేసేసుకుంటూ కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకుంటూ ముందు ఇలా ఒక బ్రష్తో క్లీన్ చేసామనుకోండి మరక అంతా పోతుందండి. ఆ మరక మొత్తం పోయినంత వరకు కూడాను కొంచెంగా వేసేసుకుంటూ క్లీన్ చేసేసుకుంటూ కొంచెం షార్ప్ను కూడా వేయండి. జిడ్డు లాంటిది గట్టా ఉంటుంది కదా, ఇదంతా కూడా వేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసారనుకోండి మొత్తం ఆ స్మెల్ కానీ వాసన కానీ అంతా పోతుందండి. మళ్ళీ మీరు కోసం నానబెట్టవలసిన అవసరం లేదండి, ఎక్కువగా రుద్ది క్లీన్ చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా బట్టల మీద పడిన పచ్చడి మరకలు కానీ కూర మరకలు కానీ ఎల్లో పసుపు మరకలు కానీ సింపుల్గా ఇలా క్లీన్ చేసేయండి. నేను మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఒకసారి మీకు వాటర్లోని వాష్ చేసి అయితే చూపిస్తాను చూడండి. మరక అనేది మనం అసలు ఎక్కడ వేసామనేది కూడా తెలియదు అనమాట. జస్ట్ చేతితోటి ఈ విధంగా రుద్దేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీరు ఎలానో వాష్ చేస్తారు కాబట్టి పూర్తిగా మనకు మరక కానీ వాసన కానీ అంతా పోతుందండి. ఎప్పుడైనా కూడాను బట్టల మీద పడిన పచ్చడి మరకలు కానీ కూర మరకలు కానీ ఈ విధంగా సింపుల్గా క్లీన్ చేసేయండి. ఎక్కువ శ్రమ కూడా పడవలసిన అవసరం లేదు. సో చూసారు కదా, రుద్దే పని లేకుండా ఎంత సింపుల్గా పచ్చడి మరకలు అయితే క్లీన్ చేసేసానో. ఖచ్చితంగా ట్రై చేసి మీ శ్రమని టైంని కూడా సేవ్ చేసుకోండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్గా పెట్టుకునే హెయిర్ బ్యాండ్స్ అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి కదా, దీనికి రీజన్ వచ్చేసరికి మనం మాటిమాటికి తలకి పెట్టడం వల్ల లోన ఉండే ఎలాస్టిక్ అనేది సాగిపోయి వదులుగా అయిపోతుంది. అలాగే తలకి ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి జిడ్డు అనేది పట్టేసి నార్మల్గా మీరు వాష్ చేసి చూడండి, నెక్స్ట్ టైంకి కూడా మీకు జిడ్డు పోదు, నీట్గానే ఉన్నట్టు ఉంటుంది. కానీ రబ్బర్ బ్యాండ్లు పడేయకుండా జిడ్డు పోవాలంటే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏమీ లేదు, ఇలా 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి వేడి నీళ్ళను బాగా మరిగించండి. ఆ తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా, ఒక అర టీ స్పూన్ వరకు కూడా జిడ్డు పోవడం కోసం సర్ఫను వేసేసుకొని మీరు క్లీన్ చేయవలసిన ఇంట్లో ఉండే రబ్బర్ బ్యాండ్లు అన్నింటిని కూడా వేసేసారనుకోండి, వేడి నీళ్ళ వల్ల మనకి లోన ఉండే ఎలాస్టిక్ అంతా కూడా దగ్గరకు అవుతుందంటే మనకి సాగిపోయిన ఎలాస్టిక్ అంతా కూడా దగ్గరికి అయిపోతుంది అనమాట. అలాగే వేడి నీళ్ళ వల్ల మనకి ఏంటంటే మురికి జిడ్డు ఇదంతా కూడా పోతుందండి. సింపుల్గా జస్ట్ వీటికి మనము సబ్బు లాంటివి ఇంకేమీ పెట్టవలసిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే కొత్త రబ్బర్ బ్యాండ్ లాగా అయిపోతాయండి. కలర్ కూడా ఏం షేడ్ అవ్వదు, అలాగే మనకి ఎలాస్టిక్ కూడా వదులుగా ఏమీ ఉండదు. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత చక్కగా ఉన్నాయో రబ్బర్ బ్యాండ్స్ అనేవి. జస్ట్ చేతితో అటు ఇటు రఫ్ చేసేసి 2-3 సార్లు మంచినీళ్ళలోని కడిగేసుకొని ఎండలో పెట్టుకొని వాష్ చేసి వాడి చూడండి. మన హెయిర్ బ్యాండ్స్ కూడా బ్యాడ్ స్మెల్ అనేవి రావండి. ఎక్కువగా మనకి జుట్టు ఊడిపోవడానికి డాండ్రఫ్ వచ్చేయడానికి కూడా ఇది ఒక రీజన్ అనమాట. రబ్బర్ బ్యాండ్ని ఖచ్చితంగా మనం రెగ్యులర్గా వాడతాం కాబట్టి 10 రోజులకి 15 రోజులకు ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఒకసారి క్లియర్గా వీడియోలో కూడా చూపిస్తున్నాను, చూసారు కదా ఎంత నీట్గా రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయో. దీనివల్ల మన టైం కూడా సేవ్ అవుతుంది. ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మూడో టిప్ అయితే తెలుసుకుందాము. ఈ టిప్ కూడా మనకి రెగ్యులర్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే వాటర్ ట్యాప్స్, ముఖ్యంగా ఇటువంటి స్టీల్ ట్యాప్స్ అనుకోండి, వాటర్ మార్కులు సోప్ మార్కులు అనేవి పడిపోయి చాలా అసహ్యంగా ఉంటాయి. వీటిని మనం క్లీన్ చేస్తాం అయినా కూడా ఈ మచ్చలు పోవు. ఇలా మచ్చలు అనేవి తిరిగి మనకి క్రియేట్ అవ్వకుండా అలాగే మచ్చలు అనేవి సింపుల్గా పోవాలంటే ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి. సబీనా పౌడర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుందండి. గిన్నెలు తోముకోవడం కానీ పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడం కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను కాస్ట్ కూడా కేజీ ప్యాకెట్ వచ్చేసరికి మనకి 15 రూపీసే పడుతుందండి. ఇందులో కొంచెం పళ్ళ తోముకుని పేస్ట్ని వేసుకొని కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకొని జస్ట్ బ్రష్ తోటి ఈ విధంగా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. చాలా బాగా క్లీన్ అయిపోతాయి అనమాట. జంగు లాంటిది మురుకు లాంటిది గట్ట పట్టేస్తుంది కదా, అదంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. ఓన్లీ ఇలా మనము ట్యాప్సే కాకుండా బాత్రూమ్ గోడలు అలాగే డోర్స్ అనేవి ఉంటాయి కదండి, బాత్రూమ్ డోర్స్, అవి కూడా మనకి చాలా నీట్గా అయితే అయిపోతాయి. జస్ట్ ఒకసారి నేను క్లీన్ చేసి వాష్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదా మచ్చలు కానీ మరకలు కానీ ఏమీ లేవు.
ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా కూడా సింపుల్గా ఇలా క్లీన్ చేసి చూడండి. ట్యాప్స్ కూడా జంగు పట్టకుండా స్టక్ అవ్వకుండా ట్యాప్స్ శుభ్రంగా ఉండడమే కాకుండా రిపేర్ రాకుండా కూడా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనము ఇల్లు అనేది ఇంట్లోని వస్తువులు కానీ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు సువాసన భరితంగా వస్తువులు కొత్త వాటిలో ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. సో దీనికోసం ఒక బౌల్ తోటి సగం వరకు కూడా నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫేస్కు రాసుకుని పౌడర్ ఏది ఉన్నా కూడా అది కొంచెం వేసేసుకోండి. ఆ తర్వాత బ్యాక్టీరియా అనేది క్రియేట్ అవ్వకుండా బ్యాక్టీరియా పోవాలంటే కొంచెం అంటే కొంచెం మీ దగ్గర ఉంటే ఒక 1 టీ స్పూన్ వరకు కూడా వెనిగర్ని వేసుకోండి. వెనిగర్ లేని వారు నిమ్మరసాన్ని అయినా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన వాటర్ని మనం చక్కగా ఒక క్లాత్ తోటి తీసుకొని రెగ్యులర్గా మనలో చాలామంది ఇంట్లో ఉండే డైనింగ్ టేబుల్స్ కానీ డోర్స్ కానీ మిర్రర్స్ కానీ ఇవన్నీ కోన్లీ లాంటి లిక్విడ్తో క్లీన్ చేస్తూ ఉంటారు కదండి. ఇందులో కెమికల్స్ ఉంటాయి. అలాగే ఇవి కాస్ట్ కూడాను ఇవేవి లేకుండా ఇంట్లోకి ఏగులు దోమలు పురుగులు అనేవి రాకుండా అలాగే డోర్లు కానీ ఇవన్నీ కూడా నీట్గా మంచిగా ఉండాలంటే సింపుల్గా ఇలా పౌడర్ వాటర్తో క్లీన్ చేసామనుకోండి పౌడర్ అనేది చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే వెనిగర్ వేసాం కాబట్టి ఇటువంటి వుడెన్ ఐటమ్స్ మీద ఎటువంటి చెదలు లాంటివి కానీ ఏవి పట్టకుండా చాలా నీట్గా కొత్త వాటిలాగా అయితే ఉంటాయండి. అలాగే ఇంట్లో నా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు రెగ్యులర్గా పిచ్చి గీతలు లాంటివి గట్రా గీసేస్తూ ఉంటారు కదా బోర్డుల మీద. అవి క్లీన్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్స్ కిటికీలు లేదంటే రెగ్యులర్గా మనం భోజనం చేసేటప్పుడు కూడాను డైనింగ్ టేబుల్ అనేది కొంచెం గలీజ్గా ఉంటుంది కదండి. వీటన్నిటిని కూడాను ఎటువంటి లిక్విడ్ అనేది లేకుండా గ్రైండర్లు మిక్సీలు కిచెన్ కూడాను దీంతో పాటు చాలా చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చండి. అలాగే మిర్రర్స్ మీద మరకలు పడ్డాయి అనుకోండి అంత సింపుల్గా అయితే వదలవు కదా. మిర్రర్స్ని కూడాను 2-3 రోజులకు ఒకసారి ఇలా డ్రెస్సింగ్ టేబుల్స్ దగ్గర కూడాను నీట్గా క్లాత్ ముంచేసి క్లీన్ చేసి చూడండి. చాలా నీట్గా ఉంటాయి. దీనివల్ల మన ఇల్లు అంతా కూడా మంచి సువాసన భరితంగా కొత్త వాటిలో ఉండడమే కాకుండా మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా 6వ టిప్ అయితే తెలుసుకుందాము. ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్ళామనుకోండి మొక్కకు నీళ్ళు పోసేవారు లేకపోతే మొక్క అనేది డ్రైగా అయిపోతుంది. అలాగే ఒక్కోసారి ఎండలు ఎక్కువ ఉండేటప్పుడు కూడాను మట్టి అనేది ఎండిపోయినట్టు అయిపోయి మొక్క అనేది వాడిపోయి పాడైపోతుంది కదా. ఇలా మనం బయటికి వెళ్ళేటప్పుడు అయినా లేదంటే ఎండలు అనేవి ఎక్కువగా ఉండేటప్పుడు కూడా మొక్క అనేది అస్సలు ఎండిపోకుండా ఎప్పుడు కూడా పదునుగా ఉండాలి మట్టి అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, కొబ్బరి వాడేసిన తర్వాత కొబ్బరి పీచు అనేది మనం ఎందుకు పనికిరావదని పడేస్తూ ఉంటాం కానీ వీటి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. కొంచెం కొబ్బరి పీచుని తీసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం తీసుకునే కొబ్బరి పీచుని పల్చగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఈ విధంగా విడదీసుకుంటే సరిపోతుంది. ఇలా విడదీసిన కొబ్బరి పీచుని మనం మొక్కల దగ్గర పెట్టేసుకొని 2 పూటలు కూడా వాటర్ పోసామనుకోండి ఎండ ఎక్కువగా ఉన్నా లేదంటే మనం ఎప్పుడైనా క్యాంప్కి 1 పూట 2 పూటలో ఇంట్లో లేనటప్పుడు కూడా మట్టి అనేది ఎండిపోకుండా మొక్కని ఇప్పుడు కూడా నీట్గా పెరగడానికి సహాయపడుతుంది అనమాట. అంటే డ్రై అవ్వనివ్వదు అనమాట. దీనివల్ల మొక్కలు అనేవి ఎప్పుడు పచ్చగా నిండుగా గుబురుగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.